హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో పెట్స్కి నేను ఫుడ్ ఎలా రెడీ చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ చికెన్ షాప్ దగ్గర మొత్తం ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇంటికి తెచ్చుకోవడం బెటర్, ఎందుకంటే మనం తీయలేము, ఇది నెయిల్స్ అయ్యి మన వల్ల అవ్వదు. ఫస్ట్ ఈ లెగ్ పీసెస్ని బాగా వాష్ చేసుకోవాలి, 2-3 టైమ్స్ అలాగా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా చాలా డస్ట్ అది ఉంటుంది, మనం బాగా చూసుకొని క్లీన్ చేసుకోవాలి. వన్ టైం అయింది కదా, సెకండ్ టైం ఇంకొకసారి కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అయితే ఇందులో మట్టి అది వస్తూ ఉంటుంది, మనకి కొంచెం రాలేదు, డస్ట్ అది తక్కువ. 3 టైమ్స్ సరిపోతుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని అందులోనే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ, టమాటో, పొటాటో, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, కొంచెం దాల్, పప్పు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో అల్లం ఫ్లేవర్ కోసం చిన్న ముక్క, కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్, గీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయకుండా ఉండడం బెస్ట్, కాకపోతే కొంచెం లైట్గా వేస్తే బాగుంటుంది. మనం పెట్టుకుంటే ఫుడ్లోని ఖచ్చితంగా అల్లం, పసుపు, కొత్తిమీర యాడ్ చేసుకుంటూ ఉండాలి. వాటికి చాలా హెల్త్కి మంచిది. వేయకూడదంటూ సాల్ట్ అనేది అస్సలు వేయకూడదు, చిన్నది కూడా వేయకూడదు. టేస్ట్ కానీ కూడా అస్సలు వాటికి వేయకూడదు. కారం కూడా అస్సలు వేయకూడదు, వాటికి స్టమక్ పెయిన్స్ అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి చెప్పుకోలేవు కదా, మనమే చూసి అన్నీ ప్రిపేర్ చేయాలి. బాగా గిన్నె మీద మూత పెట్టుకొని 10-15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చికెన్ లెగ్స్, పప్పు, వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మన డాగ్కి పెట్టేయడమే, అది అస్సలు ఆగలేకపోతుంది. ఫస్ట్ దాన్ని పెట్టేయాలి. వేడివేడిగా ఏం పెట్టానండి, నేను కొంచెం ఫ్యాన్ గాల్లో పెట్టి అది అస్సలు ఇందాక నుంచి అరిపే స్మెల్కి